విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికములు ఐకమత్యము సహజీవనాధికములు సమత నేర్పుటయే కాదే సమత నేర్పుటయే కాదే సమత నేర్పుటయే కాదే సరస విద్య సమత నేర్పుటయే కాదే సరస విద్య సమత నేర్పుటయే కాదే సరస విద్య. Teaching the method of bringing about world peace and making distant all the narrow ideas, bringing about unity and cooperative living, and also teaching equality and equity. Such an education alone is good education. విద్యార్థులారా, Dear students, ఈనాడు దేశములో విద్యాభివృద్ధి పేరుతో నీతి బాహ్యములైన వినోద విధానములు విరివిగా పెరుగుచున్నవి. in the name of progress of education, in the world of today, all sorts of things devoid of morality are growing. విద్యలో విధిగా ఉండవలసినటువంటి వినయ విధేయతలు కనిపించుట లేదు. Essentially, things which will have to be found in education, such as humility and obedience, are not seen. దీని స్థాయిలో అవినయ అవిధేయతలు అమితంగా పెరుగుతూ వస్తున్నవి. In the place of these two, disobedience, lack of humility are growing. శీలము నడత ప్రధానముగా ఉండవలసినటువంటి విద్యార్థులు యందు ఈనాడు లౌకికము ఆడంబరము అహంకారము అమితంగా అభివృద్ధిగా ఉంచుతూ వస్తున్నది. Students who should have character and good conduct are filled today with full of worldliness and show ostentation. సాంకేతిక విజ్ఞాన శాస్త్రం ఈనాడు మానవుని హృదయము లోపల విరివిగా పెరిగిన కొలది శాంతి భద్రతలు సన్నగిలుతూ వస్తున్నవి. As the technology is making rapid progress, man is losing peace and security. ఈనాటి విద్యార్థి మితిమీరిన ఆశలను పెంచుకొని మతిని చెడగొడుతున్నాడు. Today's student is allowing excessive desires to overtake him and he is losing his balance. ఈనాటి విద్యార్థులు యందు అంతర్దృష్టి కనిపించుట లేదు, కానీ బహిర్దృష్టి అనేక ముఖంలో వ్యాపించుతూ ఉన్నది. You cannot find in students of today the inward look, but the outward look in many splendid way is growing enormously. ఈనాటి విద్యార్థులు మొట్టమొదట గుర్తించవలసినది మానవుడనగా ఎవరు, ఎట్టి గుణములు కలిగినటువంటి వాడు మానవుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. Today's students will have to understand basically who is man, what are the qualities of a good human being. మానవుడనగా
విశ్వాసము గల వ్యక్తి అని. A man means the one who has faith in himself. నమ్మకము గల వ్యక్తి అని. The one who has belief, faith. తాను నమ్మినటువంటి దానిని ఆచరించినప్పుడే నమ్మకము దినదిన అభివృద్ధి నొందుతుంది. Faith and belief grow only when you practice what you believe in, what you have faith in. పవిత్రమైన వాడు మానవుడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి. You should believe that man is essentially a sacred being. పవిత్రము అనేటువంటి పదం యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి. We have to understand in the very first instance the meaning of purity, sacredness. లాటిన్ భాష లోపల విర్ అనేటువంటి పదము నుంచి ఆవిర్భవించినటువంటిది పవిత్రం. This purity has taken its origin from the Latin word vir. విర్ అనగా మానవుడు అని. Vir means man. పవిత్రమైన వాడు మానవుడు అని దీని అంతరార్థం. The inner meaning of this is man is basically pure one. ఇట్టి పవిత్రమైన మానవుని నుండి వెలువడేటువంటి తలంపులంతా పవిత్రమైనటువంటివిగా ఉండాలి. Thoughts which emanate from such a pure man must be basically pure. పవిత్రమైన మానవుని నుండి వెలువడేటువంటి వాక్కులు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి. The words which flow from such a man must also be pure. పవిత్రమైన మానవుని నుండి చేయబడేటువంటి చేతలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి. All the deeds and actions of such a man must also be pure. తలంపులు, వాక్కులు, చేతలు పవిత్రమైనటువంటి స్థితికి ఇవి మానవతా గుణములు అని. Thoughts, words and deed, when they are pure, those are all qualities of human beings. ది Human ప్రాపర్ qualities. స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్. ఇదే మానవత్వం యొక్క విలువ. The true value of humanity is in the statement, the proper study of mankind is man. మానవుడు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎంతటి ఉన్నత పదవులు ఏలినప్పటికీ, ఎంత ధనకనక వస్తువాహనాదులు ఆర్జించినప్పటికీ వీటితో పాటు మానవతా గుణములు కూడాను పెంచుకోవాలి. Man may earn any amount of education, may occupy positions of importance, may command wealth and prosperity, but along with it, he should have human qualities. మానవత్వం యొక్క దివ్యత్వాన్ని మరొక మార్గంలో మనం చేసినప్పుడు When you think the sacredness of humanity in another way, రోమన్ దేశములో క్రిస్టియన్ మతం అనేటువంటి యొక్క ప్రభుత్వం ప్రారంభమైన తరువాత రోమన్ జనులందరూ కూడాను మానవత్వాన్ని పర్సోనా అని పిలుస్తూ వచ్చారు. when Christianity became popular in Rome, people began calling human beings as persona. పర్సోనా అనగా దివి నుండి భూమికి దిగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పర్సోనా అని పిలుస్తూ వచ్చారు. Persona means the one which has descended from the transcendental heavens into this world on earth. అనగా ప్రతి మానవుని యందు కూడాను ఈ దివ్యత్వం ఉన్నదే కనుకనే దీనికి పర్సోనా అన్నారు. As divinity is inherent in every human being, a human being is called persona. ఈ రోమన్ భాషలో ఉండినటువంటి పర్సోనా పదమే ఆంగ్ల భాష లోపల పర్సన్ అనేటువంటి రీతిగా రూపొందింది. The word in Roman persona has become person in English. ఈ పర్సన్ అనేటువంటి యొక్క ఆంగ్ల పదమునే సంస్కృతం నందు కాని, హిందీ యందు కాని, తెలుగు నందు కాని పౌరషత్వము అన్నారు. The same persona of person in English has become paurushatvam. అనగా వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది. That means it proves the personality. వ్యక్తిత్వం అనగా ఏమిటి? What do you mean by personality? కేవలం ఆకారం ను చూచి వ్యక్తిత్వం అని పిలుచుటకు వీలు కాదు. You cannot decide personality on the basis of physical appearance. మానవుని యందు గోప్యముగా నిగూఢంగా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను వెలువరచటం చేతనే అతనికి పర్సన్ అని పేరు వచ్చింది. The name person has been given to human being because
he can manifest the hidden and the inherent divinity in him. తన యందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని వ్యక్తీకరింప చేసినప్పుడే వ్యక్తి అని కూడా పిలిచవస్తుంది. Only when you allow the hidden individuality and the divinity to manifest itself outside, you can call him a man. ఈనాడు ఇట్టి వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలన్నా ప్రతి విద్యార్థి కూడాను నైతిక విద్యను అభ్యసించాలి. If the students should develop such a personality, they have to learn morality. ఈనాడు నూతన విద్యను కాని లేక నూతన విధానమును కాని లేక నూతన సమాజమును కాని స్థాపించి ప్రయోజనము లేదు. It is no use establishing or starting new types of education and new types of society. ఈనాడు ఉండినటువంటి సమస్యలన్నిటినీ ఇవి ఏమాత్రము కూడాను పరిష్కారం చేయలేవు. By such a method, you cannot solve any of the problems existing today. పవిత్ర మనోహృదయులైనటువంటి బాల బాలికలు పెంచాలి. It is necessary to develop girls and boys with a pure heart. ఇట్టి పవిత్ర మనోహృదయులైనటువంటి బాల బాలికలు పెరగడానికి దీనికి ఆధారము చిత్తశుద్ధి శీల సంపద అత్యవసరము. If you should develop girls and boys with pure mind and heart, it is necessary to have a pure heart and then character. Chitta Suddhi. చిత్తశుద్ధి శీల సంపద అభివృద్ధి కావాల్చవలనన్నా నీతి నిజాయితీలు కూడాను దీనికి ఆధారంగా నిల్చాలి. If one should develop purity of heart and character, one should base it on morality, integrity and truth. నీతి నిజాయితీలు పోషించినప్పుడే ఇట్టి దీనిపైన మానవత్వం అనేటువంటి యొక్క దివ్యమైన ఆధ్యాత్మికము ఆవిర్భవిస్తుంది. Only when you foster morality and truth, it is possible to develop human personality glowing in all respects. And spirituality also will be developed. కనుక ఆధ్యాత్మికం పైననే నీతి నిజాయితీల పైననే చిత్తశుద్ధి శీల సంపద, చిత్తశుద్ధి పైననే గుణవంతులైనటువంటి పవిత్రమైనటువంటి విద్యార్థులు అభివృద్ధి గాంచడానికి వీలవుతుంది. Spirituality is based upon the morality and truth, and they are based upon the purity of heart, and that alone can bring about a change in the human beings. కనుక పవిత్ర హృదయులైనటువంటి బాలబాలికలు అభివృద్ధి అయినప్పుడే దేశము శ్రేయోరాజ్యంగా మానసిక కళ్యాణంగా విశ్వశాంతిని అందిస్తుంది. A country would become a welfare state only when the students develop that character and purity heart, and there will be the world welfare, the human welfare also. విద్యార్థులారా, నైతిక జీవితము చాలా ప్రధానం. Dear students, moral life is very important. నైతిక జీవితమునకు విద్యార్థులు తమ స్వార్థమును స్వప్రయోజనమును కొంచెం త్యాగం చేయవలసి వస్తుంది. Students will have to sacrifice their selfishness and self-interest for the sake of moral life. కానీ ఈనాటి విద్యార్థులు యందు త్యాగం అన్నది ఏమాత్రం కూడా కనిపించుటలేదు. But you cannot find such sacred feeling of sacrifice in students of today. విద్యార్థులు పరీక్షల యందు మార్కులు తెచ్చుకున్నట్టుకు మొదలు బస్సులో సీటు చిక్కేంత వరకు కూడాను స్వార్థము స్వార్థము స్వార్థము. Students are filled with selfishness, whether it is with reference to getting marks or getting a seat in the bus. ఫస్ట్ మార్క్స్ నాకే రావాలి, I should alone get first marks. ఫస్ట్ సీట్ నాకే చిక్కాలి, I should alone get first seat. మనకంటే హీన స్థితి యందు ఉన్నటువంటి వారు, మనకంటే బలహీనులైనటువంటి వారు ఇంకా ఎంతమంది జగత్తులో లేరు. How many more people are there who are less fortunate than us, who need that great help? కనుక సమత్వమైనటువంటి భావాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకున్నప్పుడే మన యొక్క స్వార్థమైనటువంటిది త్యజించిన వారం అవుతాం. Only when students develop that kind of equality, we would have given up selfishness. ఈనాటి విద్యార్థులు కేవలము పట్టభద్రులై పట్టమును చేతబట్టుకుని తద్వారా ఉన్నత ఉద్యోగములు చేసి ధనకనక వస్తువాహనాదులను పోషించుకొని తద్వారా సుఖశాంతులు పొందవచ్చుననేటువంటి ఊహాగానములు అల్లుకుంటున్నారు విద్యార్థులు. Today's students are thinking that by getting degrees, by getting good positions of power, by earning wealth,
they can have all peace and prosperity for themselves. కానీ ఈనాటి విద్యార్థులు యందు ఒక బలహీనమైనటువంటి యొక్క ఆపోహలు అభివృద్ధి పడుతున్నాయి. But the students are developing a few staring weaknesses in them. ఏమిటనగా ధనకనక వస్తువాహనాదుల చేతనే మానవుడు శాంతి సుఖములు పొందుతున్నాడు కనుక ధనకనక వస్తువాహనాదులు మానవునికి అత్యవసరము అనేటువంటి యొక్క భావంలో వీరు మునిగిపోతున్నారు. Students are under the impression that wealth, prosperity is going to bring them peace and security. But this is a delusion. ఇది చాలా పొరపాటు. This is a great mistake. ఇది తప్పు అభిప్రాయం. This is a wrong opinion. కుబేర సంతతి వారైనటువంటి రారాజులందరూ కూడాను ఆనాడు యతిరాజులను ఆశ్రయించడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the secret behind those great, wealthy, prosperous people belonging to the lineage of Kubera approaching the people who have given up all the society like Yatirajas? చక్రపతి శివాజీ తనకు ధనకనక వస్తువాహనాదులు తక్కువ లేదు. Take Emperor Shivaji. He had at his command all wealth and prosperity. కానీ అతను సమస్త రామదాసుని ఎందుకు ఆశ్రయించాడు? He resorted to and take refuge with Samartha Ramdas. What was the reason for it? జనక మహారాజునకు ధనకనక వస్తువాహనాదులు తక్కువ లేదు. Emperor Janaka also did not lack in wealth or prosperity. కానీ అతను యాజ్ఞవల్కుని ఎందుకు ఆశ్రయించాడు? Why did he resort to Yagnavalka? పరీక్షిత్ మహారాజునకు ధనకనక వస్తువాహనాదులు ఎట్టి కొరత లేదు. Similarly, Parikshit Maharaj, he also had all the worldly prosperity. సుఖమహర్షిని ఎందుకు ఆశ్రయించాడు? Why did he resort to? నిజముగా ధనకనక వస్తువాహనాదుల్లోనే సుఖశాంతులు ఉండినా వీరందరూ కూడా ఈ విధమైనటువంటి యతిరాజులను ఆశ్రయించడం లోపల ఎట్టి విధమైనటువంటి అర్థము లేదు. If only the wealth and prosperity could confer peace and security, these kings would not have gone to these people, these great sannyasins and maharshis, and resorted to them for peace. దుర్యోధన దుశ్శాసనాదులకు ధనకనక వస్తువాహనాదులు తక్కువ లేదు. Take Duryodhana and Dusyasana. They also had at their command everything that they wanted. వారు దివ్యత్వాన్ని ఆశ్రయించటం లేదు కనుకనే ఆశ్రయించలేకపోవటం చేతనే వారు అనేక అశాంతులకు దుఃఖములకు గురి కావలసి వచ్చింది. They came to such a miserable end because they did not resort to the divinity for seeking his guidance and his help. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనేటువంటి వారు మహాశక్తి సంపన్నులు. Hiranyaksha and Hiranyakashipu also were extremely పంచభూతములనే హస్తగతము గావించుకొని యావత్ విజ్ఞానమును కూడాను తాను విరివిగా పెంచుకొని సమస్త శక్తులు కూడాను తాను స్వాధీనం చేసుకొని ధనకనక వస్తువాహనాదులతో తులతూగుతున్నటువంటి యొక్క హిరణ్యకశిపులు ఏ శాంతిని సంతోషాన్ని అనుభవిస్తూ వచ్చారు. Hiranyaksha and Hiranyakashipu, who had a complete control over the five elements and who commanded all the worldly pleasures, worldly riches, they could not enjoy either peace or prosperity. What was the కారణం reason? ఏమిటి? వారికి దివ్యత్వం పైన విశ్వాసం లేకపోవటమే మూల కారణం. The reason is they did not have faith in divinity. భౌతిక లౌకికమైనటువంటి శక్తి విశ్వాసముల పైననే తన యొక్క జీవితమును అంకితం గావిస్తూ వచ్చారు. They dedicated their entire life for the physical comforts and worldly luxuries. విద్యార్థులారా, భౌతిక లౌకికమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండవలసినదే, కానీ అవియే మన ఆధారములు, అవియే మన జీవితం యొక్క లక్ష్యములు కాదు. Dear students, it may be necessary to have physical and worldly comforts, but that should not be the be-all and end-all of our life. మన బ్రతుకు భగవంతుడి నుంచి వచ్చినదే కానీ బయట నుంచి వచ్చినటువంటిది కాదు. Our life has emerged from God and not from any other source. కనుక దివ్యత్వాన్ని విశ్వసించి Therefore, having full faith in నైతిక Him, జీవితంలో జీవితాన్ని అంకితము చేసి dedicating our life to morality, అప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా మారి ఏ విధమైనటువంటి యొక్క అశాంతులకు గురికాక జీవితాన్ని సుఖశాంతులతో జీవించవచ్చు. then only human life will become a divine life and it will be full of prosperity, peace. It will not suffer from any want. కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము ధనార్జన సంపత్తిని కానీ లేక సుఖశాంతుల నిమిత్తమని కానీ మీరు ఆశించరాదు. Therefore, do not aspire to acquire education
for the sake of getting wealth, position, power, and such other worldly things. మనకు అధికారము ధనము ఎంత అధికంగా ఉంటుందో దాని ప్రక్కనే అశాంతి భయము అనేటువంటి నీడ కూడాను వెంటాడుతూ ఉంటుంది. The power and the wealth that you have are directly associated and proportionately with peace and fear. These two will be following like shadows. This lack of peace and fear will be following. మన నీడ మనల్ని ఏమాత్రము వదలకుండా ఉండినట్టుగా ఈ విధమైనటువంటి సుఖానికి కూడాను దుఃఖము, అశాంతికి శాంతికి అశాంతి నీడ వలె వెంటాడుతూ ఉంటుంది. Just as our shadow will not be separated from us, so also the power is associated with like a shadow, the lack of peace and money with fear. ఇది ప్రపంచం. This is the world. ఇందులో ద్వైత స్వరూపమైనటువంటిది. This is full of duality. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని, రెండు బాధల మధ్యలోనే మనకు ఒక సుఖం ఉన్నది. Between two pains only there is pleasure in this world. న సుఖార్ లభ్యతే సుఖం అని, సుఖం అనేటువంటిది మనకు సుఖంగా లభించదు, కష్టమునందే సుఖం లభిస్తుంది. You cannot get happiness out of happiness. Only from sorrow you get happiness. విద్యార్థులారా, మనము కష్టమునకు నష్టమునకు దుఃఖమునకు విచారమునకు మనము దానిని ఎదుర్కొని ఈ వయసు లోపల దాన్ని సాధించి తద్వారా మనం శాంతిని సంతోషాన్ని అందుకోవాలి. Dear students, we should not be afraid of difficulties, problems. We should face them and then win over them and establish peace for ourselves. కనుక మానవత్వం అనగా కేవలము సామాన్యమైనటువంటి ఆకారంతో కూడినటువంటిది కాదు, పవిత్రమైనటువంటిది, దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది, నవ్యమైనటువంటి ఒక జీవితంగా మనం విశ్వసించాలి. You should not consider human life as something ordinary and simple. It must be considered as something sacred, something divine, something permanent and something ever new. ఈనాడు నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక మార్గములంతా కూడాను మనము అనేక విధములుగా కూడాను మనము దీనిని సమత్వాన్ని గావిస్తూ రావాలి. We have to integrate the different aspects of life based upon morality, worldliness and righteousness. All these things will have to be integrated into one. ఈనాటి MBA విద్యార్థులు బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు. Today's MBA students study what is ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంటారు. They call finance management. బ్యాంకింగ్ మేనేజ్మెంట్ అంటారు. They call banking management. మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటారు. Marketing management. ఇంపోర్ట్ లైసెన్స్ మేనేజ్మెంట్ అంటారు. Import ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ అంటారు. export management is another. ఈ ఇన్ని మేనేజ్మెంట్ లోపల కూడాను అన్నింటికంటే మొట్టమొదటి మేనేజ్మెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అత్యవసరం. Among all these managements, the most important management is self-management. ఇది మ్యాన్ మేనేజ్మెంట్. This is man management. తనను తాను మేనేజ్ చేసుకోలేనటువంటి ఒక వ్యక్తి ఇంక దేనిలో మేనేజ్ చేయగలడు? A person who cannot manage himself can never manage anything else. తన దేహమంతా కూడా ఒక పెద్ద ఫ్యాక్టరీ వంటిది. One's body is something like a factory. ఇందులో ప్రతి ఒక్క దీని లోపల కూడా ఒక మిషన్ వంటివి. All these limbs may be compared to machines. ఈ మిషన్ అనేటువంటిది ఒకదానిని ఒకటి అనుసరించి పనిచేస్తూ ఉంటాయి. All these different machines work in full coordination. ఇందులో అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి కోఆపరేషన్ జరగాలి. There is a full cooperation between different machines which constitute this body. కనుకనే ఈ కోఆపరేషన్ జరిగినప్పుడే మనలో ఒక విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావం మనలో ఆవిర్భవిస్తుంది. We get divine feelings only when there is a perfect coordination. దీనిలోనే ప్యూరిటీ కూడాను పెంపొందుతుంది. And from this comes purity. కనుక ప్యూరిటీ, యూనిటీ రెండూ చేరినప్పుడే డివినిటీ ప్రాప్తిస్తుంది. Where there is unity and purity, you get divinity. కనుక automatically. మొట్టమొదట సెల్ఫ్ మేనేజ్మెంట్ జరగాలి. In the very first instance, there is need for self-management. దీనిలో స్వార్థానికి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు. We should not give room for selfishness. కేవలం మనం ఒక వ్యక్తితో మాత్రమే మన జీవితం సార్థకం కావటం లేదు. We cannot feel happy by merely conducting ourselves well with one person. విద్యార్థులారా, ఒక చిన్న ఉదాహరణము. Here is a small example. ఎవరినైనా సరే నీవు ఒక ప్రశ్నవి, అయ్యా నీవు ఎవరి కోసం జీవిస్తున్నావు అని Ask anyone this question. For whose sake are you living? అతను ఈ యొక్క ప్రశ్నను
కేవలము చులకంగా తీసుకుంటాడు. He takes this question in a very simple way. ఏమిటయ్యా ఇది? నేను ఎవరి కోసం జీవిస్తున్నాను? నా కోసం నేను జీవిస్తున్నాను. ఇది జవాబు వస్తుంది. What a question you are asking. I am living for myself. This is the reply which you get. నా ఆకలికి నేను తింటున్నాను. For sake of my hunger, నా రోగానికి నేను ఔషధం సేవిస్తున్నాను. I am taking medicine for my own. నా కాలు ఇరిగితే నేనే కట్టుకట్టుకుంటున్నాను కానీ నా తల్లో తండ్రో కట్టుకట్టుకోరు. When my leg fractures, I'll have to get bandaged my own leg, not my parents. ఒక్క మంచం పైన ఇరువురు వ్యక్తులు పవడించినప్పుడు ఎవరి కళ వారికే వస్తున్నది కానీ ఇరువురికి ఒక కళ రావటం లేదు. When there are two persons sleeping on a cot, each one will have his own dream. They may not get the same dream together. ఈ విధంగా విచారణ చేసినప్పుడు నా కోసమే నేను జీవిస్తున్నాను. When you think on these lines, you are living for yourself. I am living for myself. ఇది జవాబు. This is the reply. మరొక క్వశ్చన్ వేయి. అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు అని. Put another question. Where are you going? ఆఫీసుకు పోతున్నాను. I am going to office. ఆఫీస్కి ఎందుకు? Why are you going to office? ఉద్యోగం చేస్తున్నాను. Because I am doing a job. ఉద్యోగం ఎందుకు? Why are you doing a job? నా పెండ్లాం బిడ్డలను పెంచాలి. I have to take care of my own family, my wife and children. మా భార్యా బిడ్డలను పోషించాలనుకుంటే నేను ఉద్యోగం చెయ్యాలి. If I have to take care of them and provide for them, I have to take up a job. కాబట్టి ఇక్కడ ఎవరి కోసం నీవు జీవిస్తున్నావు? In this case, for whose sake are you living? నా కోసము, నా కుటుంబం కోసము. అక్కడ రెండో జవాబు వస్తుంది. The second reply is for my sake and for the sake of my family. అవును. అయితే నీ కోసము, నీ కుటుంబం కోసము జీవించేటువంటి వాడు అడవిలో జీవించాలి కానీ ఊర్లో ఎందుకు జీవిస్తున్నావు? If you are living for yourself and for your family, you could as well live in a forest. Why are you living in the town? అయ్యా ఫారెస్ట్ కి పోతే నాకు నిత్య జీవితం లోపల తెల్లవారులేస్తానే కాఫీ కావాలి, టిఫిన్ కావాలి, టీ కావాలి, ఇంకా అన్ని పేపర్ కావాలి, ఇవన్నీ కావాలి. నాకు అక్కడ ఎవరు అందిస్తారు? If I were to go to forest, I want tea, coffee, newspaper, so many things every day. Who will give me all those నా things? పిల్లలు చదువుకోవాలి, స్కూలుకు పోవాలి. My children will have to go to school. తెల్లవారు లేస్తానే నా భార్యకు పాలు ఇవ్వాలి. అనేక రకములైనటువంటి ఇవన్నీ కూడా నేను పోగు చేసుకోవాలి. I have to collect milk, vegetables and many other things for my wife to cook నిత్య food. జీవితంలో అవసరమైనటువంటి పదార్థములన్నీ కూడా నువ్వు గ్రామంలోనే చిక్కుతాయి కానీ అడవిలో చిక్కవు. All the daily needs are available in a village, not in the forest. ఇప్పుడు నీవు దేనిపైన ఆధారపడి ఉంటున్నావు అని మరొక ప్రశ్న వేయి. Put the next question. On whom are you depending? గ్రామం పైన ఆధారపడి ఉన్నాను. I am depending upon the village. గ్రామం అనగా ఏమిటి? సమాజం. What do you mean by the village? It means society. సమాజమే లేకపోతే వ్యక్తి గాని కుటుంబం గాని జీవించడానికి వీలు కాదు. If there is no society, there is no family and no individual. కనుక ఈనాడు లోకము లోపల లక్షల మంది అధికారులు ఉంటున్నారు. There are lakhs of people who are occupying positions. రాజకీయ నాయకులు ఉంటున్నారు. And there are political leaders. బిజినెస్ పీపుల్ ఉంటున్నారు. Business people are there. విద్యావంతులు ఉంటున్నారు. There are educated people. ఇంతమంది లోపల ఎంతమంది తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేస్తున్నారు కానీ సమాజం వరకు ఎవ్వరు కూడా ప్రయాణం చేయటం లేదు. So many of these people are going only up to their family and themselves. They are not traveling right up to the society. కనుకొని ఈనాడు దేశం లోపల ఇన్ని విధమైనటువంటి అశాంతులు ఎదుర్కోవటానికి కారణమైంది. All these problems and issues are cropping up in the society because of this approach. ప్రతి వ్యక్తి కూడాను సమాజం యొక్క దృష్టిని పెంచుకోవాలి. Every person has to develop the view of the society. సమాజమే లేకపోతే నేను కుటుంబంగా జీవించలేను. If there is no society, I cannot live as a family కుటుంబమే man. లేకపోతే వ్యక్తిత్వంగా నేను ఈ యొక్క జగత్తులో ఉండలేను. If there is no family, I will also not be able to live as an కనుక individual. వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే కుటుంబం అత్యవసరము. If the individuals will have to live, there is need for family. కుటుంబాన్ని పోషించుకోవాలంటే సమాజం మనకు ఆధారము. If you want to foster the family, there is need for society. కనుక సమాజ దృష్టిని ఈనాడు విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి. Therefore, one will have to develop the need for looking from the ఏది society's point చేసినా of view. నాకే సుఖము, నా కుటుంబమే సుఖము అనేటువంటి ప్రశ్న కంటే నా వల్ల ఈ సమాజానికి ఏమి ఆదాయము, ఏమి ఫలము అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. Whenever you undertake any work, you should also ask
what is it that I am going to get? What is my family going to get? Not merely that, what is the society going to get out of me? ఒక్క వ్యక్తి యొక్క సుఖం నిమిత్తమై అనేక వందల మంది వ్యక్తులను మనం బాధించడానికి ప్రయత్నించరాదు. For the sake of the joy or pleasure of one should not put thousands of people to suffering. కనుక ఇతరులకు ఏ విధమైనటువంటి ప్రమాదం కానీ హాని కానీ కలగకుండా తాను తన కుటుంబంతో పాటు సమాజం యొక్క క్షేమాన్ని కూడాను ఆశించాలి. Without hurting or harming other people in the society, one has to take care of oneself and one's family also. సమాజం యొక్క వ్యక్తిని నేను. I belong to society. నా సుఖశాంతులన్నీ కూడాను సమాజం పైన ఆధారపడి ఉంటున్నది. All my joys and pleasures are interwoven with the joys and సమాజం pleasures యొక్క of society. సుఖశాంతులపైన నా సుఖం ఆధారపడి ఉంటుండాలి. My joy depends upon the joy of the society. కనుక ఈ విశాలమైన భావాన్ని విద్యార్థులు ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి. Students should develop this kind of broad-mindedness. అప్పుడే ఈ ఉండినటువంటి సర్వ సమస్యలు కూడాను పరిహారం అవుతుంది. Then only all the problems of society can be solved. ఈనాడు స్వార్థము, Today's selfishness, కేవలము నైతికము, morality, ఈ యొక్క దీనిని కోల్పోవటం చేతనే స్వశక్తి అనేటువంటి దానిని కూడా తాను కోల్పోతున్నాడు. as man has lost such things as morality, he is losing all his individual ఈ power. అన్నిటికీ ఆధ్యాత్మికం అత్యవసరం. For all these things, spirituality is essential. ఈ ఆధ్యాత్మిక లేకపోవటం చేతనే The absence of spirituality దేశం ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతిని ఎదుర్కోవాల్సి వచ్చింది. is bringing about and causing so many problems for the nation. లోకములో మానవుని యొక్క మనసును మొదలుకొని Right from individuals' thinking and mind, గాలి మాలిన్యంగా ఉంటుంది, the air is polluted, నీరు మాలిన్యమైపోతుండాయి, water is polluted, శబ్దము మాలిన్యమైపోతుండాది, sound is polluted, లైట్ మాలిన్యమైపోతుండాది, light is ఈ polluted. పంచభూతములన్నీ కూడా మాలిన్యమైపోతుండాది. All the five elements are polluted. ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క జీవితము. Man's life and physical body consists of these five elements. కనుక మానవుడనగా ఈనాడు ఏ రకంగా రూపొందుతున్నాడంటే పంచభూతముల యొక్క మాలిన్య స్వరూపుడే మానవుడిగా రూపొందుతున్నాడు. Today's man is becoming an embodiment of the pollution of all the five elements. పవిత్రమైన మానవుడి నుంచి అపవిత్రమైనటువంటి కేవలం మాలిన్యమైనటువంటి యొక్క జీవితానికి దిగజారిపోతున్నాం మనం. From a pure human being to an impure and a polluted human being, there is a degeneration in us. ఈనాటి నైతిక విలువలు దినదినమునకు జారిపోతుండాలి. Today's moral values are degenerated day after day. మానవుని యందు పశుత్వం అనేటువంటిది అభివృద్ధి అయిపోతుండాలి. Animality is developed in man. దివ్యత్వాన్ని మనం పోషించుకున్నప్పుడే Only when we foster divinity, మనలో ఉన్నటువంటి పశుత్వం నశించి the animality gets destroyed. మానవత్వం అభివృద్ధిగాంచి Humanity will grow. దివ్యత్వం చేత ఈ లోకంలో మనం జీవించడానికి వీలవుతుంది. And we would be able to live as divine beings in this world. కనుక మనలో ఉన్నటువంటి ఒక స్వార్థాన్ని క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. Reduce and give up gradually selfishness in you. విద్యార్థులారా, విద్య కేవలము జీవనోపాధి నిమిత్తం అనేటువంటిదిగా మీరు విశ్వసించకూడదు. Students, do not think that education is meant for a living. ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. Education should be for life, not for living. ఎందుకనగా పశుపక్షి మృగాదులంతా కూడా జీవిస్తూనే ఉన్నాయి. Animals, birds and beasts are also living. ఇవి ఏ యూనివర్సిటీకి పోయినాయి, ఏ డిగ్రీలు పొందినాయి, ఏ విద్యను అభ్యసించాయి. To which university have they gone? What degrees did they get? బ్రతకడానికి మనం చదవాలనా? For the sake of eking out a livelihood, కాదు, is there మన need for బ్రతుకు education? ఆదర్శ బ్రతుకుగా నిరూపించాలి. Life must become an ideal life. చదువు ఉండాలి. There is need for ఆ education. చదువును నిత్య జీవితం లోపల పరోపకార సంబంధమైన రీతిగా దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. This education must become useful for others in the society. ఒక చిన్న ఉదాహరణము. Here is a small example. ఈనాడు MBA స్టూడెంట్స్ తాము ఏదో పెద్ద ఉద్యోగం చేసుకొని గొప్ప గొప్ప ఫ్యాక్టరీ లోపల మేనేజ్మెంట్ సంపాదించుకొని తమ జీవితమును సుఖశాంతులతో గడపాలని ఆశిస్తున్నారు. Today students of MBA desire to get positions in factories, occupies managerial positions, earn a lot of money and live a very peaceful and happy life. మేనేజ్మెంట్ అనుకున్నప్పుడు చాలా గొప్ప శాలరీగా ఉంటుంటాది. Management means earning a lot of salary. ఈ యొక్క శాలరీలు పెరగడానికి కారణం ఏమిటి?
If you want to increase salary, what will ఈ వ్యాపార రంగంలో మనం ప్రవేశించి విచారణ చేసినప్పుడు when you enter into business world and think about it, ఈనాడు ఉత్పత్తి క్రమక్రమేణా తగ్గిపోతూ వస్తుండాలి. today production is declining gradually. ఈ ఉత్పత్తి తగ్గిపోవటం చేత పదార్థముల విలువ అధికమైపోతూ వస్తుండాలి. A decline in production brings about an increase in the prices of commodities. ఈ ప్రైజెస్ అధికం కావటం చేత జీతములు కూడా అధికం కావాల్సి వస్తుంది. When the prices grow, salaries also will increase. జీతాలు అధికం కావటం చేత When the salaries increase, సమాజం లోపల నైతిక విలువ తరిగిపోతుండాలి. morality declines in society. ఈ నైతిక విలువ తరిగిపోయినప్పుడే దేశము అశాంతికి అల్లకల్లోలమునకు మూల కారణమైపోతుండాలి. When morality declines in society, the world will face all problems. ఈ all నైతికము troubles. తరిగిపోవడానికి కారణం ఏమిటి? What is the reason for this kind of decline in morality? అధిక జీతములే దీనికి కారణం. Excessive salaries are responsible for ఈ this. జీతమునకు తగినంత పని మనం చేస్తున్నామా లేదా అని తమకు తాము ప్రశ్నించుకోవాలి. Each one will have to question himself whether he is turning out work proportionate to his salary. ఈనాడు ఫ్యాక్టరీస్ లోపలంతా కూడాను ఎక్స్పెన్సెస్ జాస్తి, ఇన్కమ్ తక్కువ. In factories of today, the expenses are increasing. కారణం in ఏమిటి? income. నైతిక విలువ తరిగిపోవటం చేతనే మానవునియందు స్పిరిట్ ఆఫ్ వర్క్ క్షీణించిపోయింది. On account of decline in morality in man, the spirit of work is lost in him. భారతదేశంలో అంతకంటే అధికంగా మించిపోయింది. And spirit of work is not at all there in India. సోమరత్వం పెరిగిపోయింది. Laziness has increased. కనుకనే పదార్థముల యొక్క విలువ అధికమైపోతూ That వస్తుంది. is the reason why prices of commodities are increasing. విద్యార్థులు చక్కగా విచారించి కంపేర్ చేసినప్పుడు జపాన్కు భారతదేశానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అది యోచన చేసుకోండి. If students can compare Bharat with Japan, they can easily understand the difference. జపాన్ పీపుల్ స్పిరిట్ ఆఫ్ వర్క్, వాళ్ళు ఆ యొక్క దీంట్లోపల కష్టపడి పని చేస్తున్నారు. The Japanese have that spirit of work. They work very hard. కనుకనే ఉత్పత్తి అధికమైపోతుండాలి. Therefore, production is growing. ఉత్పత్తి అధికం కావటం వల్ల పదార్థముల యొక్క విలువ తరిగిపోతుండాలి. With growth in production, prices are ఒక వాచ్ falling. కానీ, ఒక సోప్ కానీ, ఒక ట్రాన్సిస్టర్ అన్ని జపాన్ లో చీప్ గా మనకు లభిస్తుంటాయి. Whether it is a watch, a soap or a transistor, the prices are నిత్య very low in జీవితంలో Japan. అవసరమైనటువంటి ప్రతి పదార్థం కూడా నువ్వు జపాన్ లో చాలా చీప్ గా ఉంది. All the daily needs are priced very low in Japan. కారణము వాళ్ళు వర్క్. ఏనాడు కూడా నువ్వు స్ట్రైక్ అనేటువంటి దినం కూడా నువ్వు వర్క్ చేస్తుంటారు. The reason is the spirit of work. Even during strike, they work and show. ఈనాడు మన వారంతా కూడాను అధిక జీతములు కావాలి కానీ అధికోత్పత్తికి ఏమాత్రం కూడా వారు సిద్ధం కావటం లేదు. When compared to our people, these people want more salaries, but no more production. ఈ రకమైనటువంటి యొక్క దీని వల్లనే మన భారతదేశము ఆర్థికంగా క్రమక్రమేణా కూడాను అతపతనమైపోతుండాలి. There is an economic fall in Bharat because of this kind of attitude. చదువుకున్నటువంటి విద్యార్థులు ఏ పనైనా కూడా నువ్వు సిద్ధంగా ఉండడానికి పూనుకోవటం లేదు. Educated students are not prepared to undertake any type of work. వర్క్ అంతే. దాని వర్క్ లో మునగాలి. The people should get immersed in work. Work and work. ఈనాడు is the slogan. విద్యలు పాస్ అయిపోయి పట్టమును పొందినటువంటి వారు లక్షల మంది ఉంటున్నారు. There are lakhs of graduates now. ఎంతమంది కానీ గవర్నమెంట్ కానీ ఫ్యాక్టరీస్ వారు కానీ ఉద్యోగాలు ఇవ్వగలరు? To how many people can either the government or the private ఇప్పుడు industries ఉన్నటువంటి can give? ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి జీతాలకే వారి దగ్గర డబ్బు లేదు. They do not have sufficient money even to pay the salaries of the existing సెంట్రల్ employees. గవర్నమెంట్ లోపల అప్లై చేసినటువంటి వారు కానీ లేక ఎంప్లాయ్మెంట్ లో ఉండేటువంటి వారు కానీ 85 లక్షల మంది ఉంటున్నారు. There are 85 lakhs of people in the central government. వీళ్ళకు jobs. బేటా సీటా అనేటువంటి ఇవన్నీ ఇవ్వటూ పోతుండడం చేత మరింత ధనం అధికమైపోతుండాలి. They, on account of increasing their salaries, DA and various things, వీళ్లకు they జీతాలు ఇచ్చే expect కోసం విదేశాల నుంచి కూడా అప్పులు తెస్తున్నారు. for paying salaries to these people, they are borrowing from abroad. ఈ తెచ్చిన అప్పులంతా జీతాలకే సరిపోతుంది. దానికి ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా చేతిలో లేదు. They do not have sufficient money even to pay interest, as all the borrowings are ఇంకా used కొత్త to pay ఉద్యోగాలు ఏ salaries. రీతిగా ఇవ్వగలరు? How can they give new jobs? కనుకనే ఈనాటి విద్యార్థులందరి కూడాను ఉద్యోగం లేకపోవటం చేతనే మరింత రకమైనటువంటి యొక్క చిత్తశుద్ధి భ్రమలు పొంది ఏ నక్సలైట్స్ గానో ఏ టెర్రరిస్టులు గానో రూపొందుతున్నారు.
All those educated people are becoming either Naxalites or terrorists because they are not getting jobs. కానీ విద్యార్థులలో ఈ విధమైనటువంటి దుర్భావములు రాకూడదు. But students should never develop such bad ideas. మన పనిని మనం చేసుకుంటూ పోవాలి. We should carry on our own work. ఫలాని ఉద్యోగమే నాకు కావాలని చెప్పి నీవు ఒక దానిపై లక్ష్యం పెట్టుకోకూడదు. We should not fix your aim in getting a particular job and that ఏ alone. పని అయినా కూడా మనం చేపట్టిన దాన్ని సాధించడానికి పూనుకోవాలి. Whatever work we undertake, we should be able to achieve మనలో success. సోమరత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకోకూడదు. We should never develop laziness in us. ఈ సోమరత్వాన్ని పెంచుకొని Develop. సులభంగా ధనమును సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. People are thinking of getting money in an easy way, developing laziness. విద్యార్థులారా, ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు, పటుత్వమైన వయస్సు, దివ్యమైన వయస్సు. Dear students, this particular age is a very sacred, pure, firm, strong and very important age. ఈ సర్వశక్తులు ఉండినప్పుడే మనం తగినటువంటి యొక్క కృషిని మనం చేయాలి. Only when you have all these physical prowess in you, you should carry on the work to full satisfaction. కనుక విద్యార్థులు అధికాదాయం నిమిత్తమై అల్పమైనటువంటి మార్గంలో ప్రవేశించి ప్రజలను బాధించడానికి ప్రయత్నించకూడదు. 1973 సంవత్సరం నందు In 1973, జనవరి 28వ తేదీ 28 January, కలకత్తాకు సమీపం లోపల near Calcutta, బేడియాపారా అనేటువంటి ఒక గ్రామంలో in a village called Beglapara, ఒక ప్లాస్టిక్ ఒక ఫ్యాక్టరీ ఉండేటువంటిది. there was a plastic factory. ఈ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ నుంచి కూడాను ఒక నిరుపయోగమైనటువంటి ద్రవ పదార్థం అందు నుంచి కూడాను ఆవిర్భవించేటువంటిది. There used to be wasteful liquids coming from out of this plastic factory. ఒక ఆయిల్ వ్యాపారి దీనిని చూచాడు. One oil merchant saw this. ఈ యొక్క ద్రవ పదార్థము ఆయిల్ వలె కనిపిస్తుండదు కదా అని అధిక ధన నిమిత్తమై ఈ యొక్క ద్రవ పదార్థాన్ని తీసుకుని పోయి This oil merchant saw, he thought ఆవ that నూనెలో కలిపి విక్రయించేశాడు. he mixed these liquids, wasteful liquids, in the till oil and he sold ఆ it. గ్రామస్తులందరూ కూడాను ఏదో వంటలలో ఉపయోగించుకునేటువంటి పదార్థమని ఈ ఆయిల్ తీసుకుని పోయి ఉపయోగించారు. ఒక దినము గ్రామస్తులందరూ కూడాను స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడాను All the villagers, not knowing that this is a polluted oil, they use the oil. All the villagers, elders, youngsters, boys, girls, everyone, పార్శ్వవాయువు అనగా పెరాలసిస్ వచ్చి అందరూ పడిపోయారు. they suffered from paralysis and all of them were victimized by paralysis. ఏమిటి ఇది విచిత్రమని గవర్నమెంట్ వాడు దీన్ని చక్కగా విచారణ చేస్తే An inquiry was constituted by the government to look into the cause for this. ఈ ఆయిల్ వర్తకుడు ఈ యొక్క ద్రవ పదార్థాన్ని మిక్స్ చేసి అమ్మటం చేతనే ఈ గ్రామస్తులకందరూ కూడాను ఈ విధమైనటువంటి దుర్గతి ప్రాప్తించింది. This greedy oil merchant mixed these wasteful liquids into oil and sold. This caused paralysis for all the అల్పమైన villagers. ధనము నిమిత్తమై For the sake of this useless money, అనంతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి మానవత్వాన్ని హింసిస్తూ ఉన్నారు. they are putting the divine human beings themselves to దీనిని source of trouble for పురస్కరించుకుని sake of money. ఆధ్యాత్మికనందు అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపేడనమన్నారు వ్యాసుల వారు. 18 పురాణముల యొక్క సారము రెండు. అదే హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. In this context, the essence of all the 18 scriptures has been conveyed in one sentence: help ever, hurt never. ఈనాడు వ్యాపారమంతా కూడా అదే రీతిగా ఉంటుండాలి. Today's business is on those lines. శుద్ధమైన పాలు లేవు, You can't get pure milk, శుద్ధమైన నీరు లేదు, no pure water, శుద్ధమైనటువంటి యొక్క గాలి లేదు. no pure air. ఏ పదార్థాన్ని కొన్నా కూడాను అన్నింట్లో కూడాను కల్పితములే. Take any particular item, it is always polluted. ఏ వస్తువునందు కూడాను సరి అయినటువంటి శక్తులు లేకుండా పోతుండాయి. No commodity is pure and it has got its కొత్తగా original. కారు కొంటే అది కూడాను రెండో రోజు రిపేర్కి వస్తుంటున్నాయి. Even if you take a new car, the very second day it has to go for repairs. ఈ విధంగా మానవుని యొక్క జీవితానికి అవసరమైనటువంటి యొక్క వస్తువులు అన్నీ కూడాను మాలిన్యంగానే ఉంటున్నాయి. This is how all the daily needs ఈ are- మాలిన్యానికి కారణం ఏమిటి?
What is the reason for this kind of స్వార్థము pollution? స్వార్థము. Selfishness is responsible for this. నైతిక విలువ లేకపోవటం చేతనే దీనికి ఈ స్వార్థం పెరిగిపోతుండాలి. Absence of morality is responsible for growth of selfishness. నైతికమనగా ఏమిటి? What do you mean by morality? క్రమమైన నడత. Good conduct. ఇది మానవునికి అత్యవసరము. This is essential for man. విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి ఒక నడవడికనే నైతికము. Conduct based upon discrimination is morality. కనుక మానవుడు ఒక నీతిని మనం పెంచుకోవాలి. Man has to develop morality in him. నత అనేటువంటి సంస్కృత పదం నుంచి నీతి అనేటువంటిది పుట్టింది. The word morality, niti, has originated నట from the word అనగా nata. ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము అని దీనికి అర్థము. The original word nata means that which takes man to an elevated place. ఇది శాస్త్రం యొక్క అంతరార్థము. This is the inner meaning of కనుక scriptures. మానవుడనగా పవిత్రుడు. Man means a pure, sacred human being. ఇంతే కాదు, Not merely that, దివ్యత్వంతో కూడినటువంటి వాడు. he is also associated with divinity. ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు మనము కేవలము పశుత్వంగా మార్చుకొని అశాంతికి గురి అయిపోతున్నాము. We are converting such sacred divine human nature into animality and facing all problems and విద్యార్థులారా, lack of peace. విశాలమైన భావాన్ని పెంచుకోండి. Dear students, develop broad-mindedness. నేను మానవుడు, నేను పశువుని కాదు. ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్. ఈ రెండింటిని కూడా మనము క్షణము కూడా విచారించాలి. Every moment you should think about this. I am man and I am not animal. ఈ విధమైనటువంటి దీంతో నైతిక విలువను పెంచుకోవాలి. With this kind of thoughts, develop morality in you. సమాజం యొక్క సుఖంలోనే నా సుఖం ఇమిడి ఉంటున్నది. My joy and happiness is interwoven with the joy నాకున్నటువంటి and యొక్క happiness of సమస్త శక్తులు society. కూడాను నా కోసమే కాకుండా సమాజానికి కూడా నేను అర్పితం చేయాలి అనేటువంటి త్యాగబుద్ధి రావాలి. We should develop that sense of sacrifice to use all our capacities and capabilities for the good of the society, for the service of the society. కనుకనే విద్యార్థులందరూ కూడాను ఈనాడు సమాజ సేవకు యందు తగినటువంటి యొక్క నైతిక విలువను మనము పెంచుకొని ఆదర్శంగా నిరూపించాలి. Students should develop morality in them and use it for the good of the society and prove themselves useful to మీరు the ఏ society. ఫ్యాక్టరీకి పోయినప్పటికీ Go to whichever factory you like. ఆ ఫ్యాక్టరీ ప్రజలతో కానీ వర్కర్స్ తో కానీ మేనేజ్మెంట్ తో కానీ చక్కని పేరును తీసుకుని రావాలి. You should get a good name from the workers, from the management, from all people concerned with the factory. MBA పిల్లలు మేము ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశాం, ఓ గ్రేడ్ తీసుకున్నాం అనేటువంటి అహంకారంతో ఆ మేనేజర్స్ దగ్గర కానీ లేక ఆఫీసర్స్ తో కానీ అధికమైనటువంటి రీతిగా నీవు అహంకారంగా మాట్లాడకూడదు. The MBA students should not behave in an arrogant way just because they have got a first class or a O grade with the management or with the officers or with the superiors. వినయ విధేయతతో నీవు జీవించాలి. Conduct yourselves with a sense of humility and obedience. ఓనర్ కానీ మీకు ప్రొప్రైటర్ కానీ ఏదైనా మాట్లాడించినప్పుడు సార్ సార్ ఎస్ ఎస్ నీవు ఆ విధంగా చెప్తూ రా. Whether he is a proprietor or a owner, నీవు చదువుకున్నటువంటి యొక్క నీ తెలివితేటలంతా అక్కడ ఉపయోగపెట్టద్దు. do not use all your intelligence and all that you have studied. మీ there with them. మేనేజరో లేక మీ ప్రొప్రైటరో శాంతంగా ఉన్న సమయం లోపల కావాల్సింటే నీ యొక్క ప్రాబ్లమ్స్ అంతా మంచి మాటలతో చెప్పుకోవాలి. If you have any problems, convey them to your manager when he is in a good mood, in an appropriate way. కేవలం ఒక అహంకారంగా కానీ లేక ఇంకే విధమైనటువంటి యొక్క దీంతో కానీ నీ యొక్క పలుకుల లోపల ఏ విధమైన కాఠిన్యములు రాకూడదు. Do not speak in an arrogant way whenever you have to speak to managers or your officers. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ విధమైనటువంటి యొక్క మాటల చేతను మానవత్వం యొక్క పవిత్రతను మనం పోషించుకోవాలి. With this kind of words and deeds, we have to develop human qualities in us. కనుక మనం మానవత్వంలో మనం మానవ క్వాలిటీస్ మనం అభివృద్ధి గావించుకోవాలి. We have to develop human qualities in our human nature. ఈనాడు మీరు చదివే చదువులు వేరు, What you study today is different. బయట పోయి మీరు చేసే ఉద్యోగాలు వేరు. The jobs which you take up in the outside world may be different. కనుక ఈ చదువులన్నీ కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి. All that you study might become useless. అందువల్లే ప్రహ్లాదుడు చెప్పాడు, That is why Prahlada told, చదివించిరి నన్ను గురువులు, my teachers taught me. చదివితి ధర్మార్థ మోక్ష కామంబులని, I have studied all the three goals of life, dharma, చదివినవి kama. గలవు పెక్కులు. I have studied so many things. కావలసినంత చదువులు చదివినాం మనం.
We have studied so many things. మేనేజ్మెంట్ లోపల చూచాం, Take management. కమ్యూనికేషన్ లో మనం విచారణ చేశాము, We also studied communication. ఎన్వైరన్మెంట్ అంతా కూడా మనం అర్థం We చేసుకున్నాము, have understood environment. బ్యాంకింగ్ లో అంతా కూడా మనం చక్కగా డీటెయిల్స్ అంతా We గుర్తించుకున్నాము, have studied details of ఫైనాన్స్ banking. దీంట్లో ఏ విధంగా ఉంటుండాలి, ఏ విధంగా మార్చాలని దాని యొక్క రహస్యాలంతా తెలుసుకున్నాము. All the secrets associated with production also we have learned. ఇంకా అన్నింటిలోనూ మనం తెలుసుకున్నాము, కానీ అన్నింటికి మూలాధారమైనటువంటిది ఏమిటో దాన్ని మనం తెలుసుకోవటం లేదు. We have studied all the things, but we have not studied that which is the basis అదే of all this. ప్రహ్లాదుడు చెప్పాడు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. That's what Prahlada told. Father, I have studied the essence of education, I have studied Father. అది ఏమిటిరా అన్నాడు. Father asked, what is that essence? భగవత్ చింతనే అన్నింటికంటే చదువు గొప్ప చదువు అన్నాడు. Remembering God is the ఆ essence భగవద్ of all. భావాన్ని హృదయంలో పెట్టుకుంటే అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యం అనేటువంటిది ఏమాత్రం కూడా మనలో ఆవిర్భవించదు. If you feel in your heart that divinity, there will be no room for deceiving any అప్పుడే person. మనం or doing చదివినటువంటి anything చదువులంతా కూడా సద్వినియోగపరచుకోవచ్చును. bad. Then only all that you have studied will be put to good use. కనుక మన చదువులంతా కూడా సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఆధ్యాత్మిక చిత్తాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి. You have to develop a spiritual heart in order to put your studies to అది good use. సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్థానము. That is the state of truth and permanence. విద్యార్థులారా, Dear students, bend the body, mend the senses and the mind. This is the process of attaining immortality. dear students, bend the body, mend the senses, And the mind. And This the- is the process of attaining immortality. this is the ఇదే process. మనకి ఈనాడు కావాల్సింది. This is మనము what- దేహాన్ని అహంకారంగా లేక సెన్సెస్ ను స్వేచ్ఛగా విడిచరాదు. You should never let go your senses or your mind free and విద్యార్థులు control. మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి. Students must control their senses in the very first instance. ఉద్రేకాలకు మనం ఏమాత్రమూ అవకాశం ఇవ్వరాదు. Do not give room for ఎక్కడైనా excitement మనం and ఒక anger. ఫ్యాక్టరీలో మనం పోయినామంటే వర్కర్స్ లోపల బ్రదర్ 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 అని వాడితో చక్కగా మనం మాట్లాడాలి. If you happen to go to any factory, you'll have to conduct yourself and call everyone as brother in a sweet way. వీళ్ళందరితో కూడా నువ్వు సరైనటువంటి స్నేహాన్ని మనం పెంచుకోవాలి. Develop good friendship with all అప్పుడే your colleagues. ఫ్యాక్టరీని సరైనటువంటి రీతిలో నీవు అభివృద్ధి గావించగలవు. Then only you can develop the factory on the proper lines. తదుపరి నీవు వచ్చి నేను ఒక మేనేజర్ కదా అని ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చోకూడదు. Just because you are a manager, you should not retire in the తెల్లవారి నీవు air-conditioned ఆఫీస్కు room. వచ్చిన తక్షణమే అంతా ఒక రౌండ్ అంతా చుట్టుకొని రావాలి. As soon as you go to the office, you should go one round ఈ and ఫ్యాక్టరీకి observe everything. కరెంట్ బాగా పనిచేస్తుందా లేదా, Whether this current is there, it is working or not. దీనికి తగినంత జలమంతా సప్లై అవుతుందా లేదా, Where there is proper supply of ఈ రా water. మెటీరియల్స్ ఎంతవరకు స్టాక్ గా ఉంటుండాది, Whether there is sufficient quantity ఈ of raw మార్కెట్ materials in సప్లై stock. చేసేటువంటి ఒక బిజినెస్ ఎంతవరకు ఉంటుండాది, ఈ ప్రొడక్షన్, Production, ఈ కలెక్షన్, connection, కనెక్షన్, ఇవన్నీ కూడా నువ్వు సరైనటువంటి రీతిగా ఉందా లేదా మొట్టమొదటి అన్నిటి ఎందుకు కూడా నువ్వు చెక్ చేయాలి. you have to check all these things, production, correction, connection. ఒక and వర్కర్ everything is మిషన్ లో working. పని చేస్తుంటుంటే అక్కడ పోయి నీవు చూసి నేర్చుకోవాలి. If a worker is working on a machine, you may నీవు have to go to చదివినటువంటి him. చదువులో పోయి అక్కడంతా ఉపయోగపెట్టకూడదు. You should not try to interfere with him with all your knowledge of the book. నేను చదివినదంతా ఈ రీతిగా ఉంటుందని నీవెందుకు ఇట్లా చేస్తున్నావని వాడిని ప్రశ్నించకూడదు. Do not question him, why are you just doing like this? What I have studied in the books is different. వాడు అడుగుతాడు, సార్ ఈ మిషన్ లోపల 20 years నాకు ప్రాక్టీస్ ఉంది, నీకేం తెలుసు సార్, నీకు బుకిష్ నాలెడ్జ్ అంటాడు. That worker is likely to reply you, it is yours is bookish knowledge, sir, I have got 20 years of experience. కాబట్టి ఆ in this మిషన్ machine. రన్ చేసేటువంటి దాంట్లో వాడే అధికుడు కానీ నీవు కాదు అధికుడు. In running the machine, he is much superior to you. That you should know. కనుక అక్కడ చక్కగా నేర్చుకుని వాడిని ప్రశ్నించు, లేకపోతే నీకు అవమానం అవుతుంది. Learn the operations of the machine carefully, then only you can put a question to him. కనుక Otherwise, నీవు కూడా నువ్వు నేర్చుకోవాలి. even operation of the machine has to be కేవలం ఇక్కడ learned. కళాశాలలో సర్టిఫికెట్ తీసుకోవటమే కాదు, ఫ్యాక్టరీలో కూడా నీవు విద్యార్థిగా ఉండాలి. It is not sufficient if you become a graduate from a college. ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టికల్ దీని లోపల మనం పోయినప్పుడే సరైనటువంటి పర్ఫెక్ట్ మేనేజర్ గా ఉంటావు. Only when you enter into practical life like this, you can become a perfect manager. కనుక ఈ ప్రాక్టికల్ దీనికి ముందుకు రావడానికి కూడాను డిస్క్రిమినేషన్ పవర్ కూడా చక్కగా ఉండాలి నీకు.
You should have discrimination power if you should get this kind of ఈ practical knowledge. డిస్క్రిమినేషన్ కూడా నువ్వు సెల్ఫిష్ డిస్క్రిమినేషన్ గా ఉండకూడదు. Even the discrimination should not be selfish ఇది discrimination. ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ గా ఉండాలి. It must be fundamental నాకు discrimination. నీకు అందరికి కూడా నువ్వు ఇది సరైనటువంటి యొక్క ఆన్సరా కాదా అని నువ్వు డిస్క్రిమినేషన్ చేయాలి. Your discrimination must proceed on the lines of being good for you as well as for others. ఈ డిస్క్రిమినేషన్ నువ్వు చేసేటువంటి దానికి వెనుకల ఒక జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుండాలి. Behind your discriminating power, there must be general knowledge. కానీ ఈనాడు జనరల్ నాలెడ్జ్ విద్యార్థులు ఎందు జీరో, ఏమీ లేదు. In students of today, general knowledge is జనరల్ zero. నాలెడ్జ్ ప్రాక్టికల్, ఇది చాలా అవసరం. General knowledge and practical knowledge are very important. విద్యార్థులారా, మీరు ఇంటికి పోయిన తర్వాత ఉద్యోగం చిక్కేంత వరకు నీవు ఇంటిలో పని చేయి, నీ తల్లిదండ్రులకు సహాయం చేయి. Until you get a job, when you complete your studies, you should help your father, work with him. నీవు చదువుకునేంత వరకు నీ తల్లిదండ్రులు నీకు హెల్ప్ చేశారు. As long as you had to study, your parents have helped కనుక you. నీవు చదువు పూర్తి అయిన తర్వాత After completing your నీ studies, తల్లిదండ్రులకు నీ మొట్టమొదటి నీవు సేవ చేయాలి. you should serve your parents. నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్ట్. Your blood, food, head and money are the gift of కనుక parents. మొట్టమొదటి తల్లిదండ్రులు సంతోషపరచాలి. Give joy to your parents in the first place. అలాంటి సంతృప్తి పరిచేటువంటి శక్తినే నీలో లేనప్పుడు ఇంకా ప్రాక్టీస్ ఏ రీతిగా నీవు మేనేజ్మెంట్ చేయగలవు? If you cannot satisfy your own parents, how can you manage the factory? ఈనాడు నీవు నీ తల్లిదండ్రులు సంతోష పెట్టినప్పుడే రేపు నీ బిడ్డలు నిన్ను సేమ్ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. If today you give joy and pleasure for your parents, your children are going to give you in future. కనుక భవిష్యత్తులో మనం మంచిగా జీవించాలనుకున్నప్పుడు వర్తమానములో సరి అయినటువంటి ఒక పనులు మనం చేయాలి. If you want to have a happy life in future, you must take care of your present properly. విద్యార్థులారా, చక్కగా మీరు గుర్తించవలసినటువంటి విషయం ఒక్కటి, Dear students, there is one important thing. పాస్ట్ which ఈజ్ is known. పాస్ట్. గడిచిపోయింది, Past is past. అది ఇంకా ఎన్ని కోట్లు పెట్టినా వాపసు రాదు. You can never get back even Forget the spending crores past. of rupees. Forget the past. Forget about it. Forget the past. ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్. Future is not sure. రేపు ఎల్లుండి అనుకోవటం ఎక్కడవుతుంది, రాత్రికి ఏమైపోతామో మనము. కాబట్టి ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్. You cannot think of Do tomorrow or not the day go for after. the future. You don't worry about the future. Live in the present. Live in the present. This is not ordinary present. This is omnipresent. This is not ordinary present. This is omnipresent. పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి, ఫ్యూచర్ రిజల్ట్స్ ఉన్న ప్రెజెంట్ లో ఉంటుండాలి. Past is in present. Future also is found in present. పూర్వం ఏ విత్తనం వేశామో అది ఈనాడు మొక్కగా ఉంది. Whatever seeds you have sown in the past, ఈనాడు they ఏ are giving వృక్షం you ఉందో fruits now. భవిష్యత్తులో ఆ విత్తనమే వస్తుంది. Whatever seed you sow now, you are going to get the కనుక fruits పాస్ట్ అండ్ thereof. ఫ్యూచర్ రెండింటిని కూడా ప్రెజెంట్ లో మనం అనుభవించాలి. You should enjoy in the present both the past as well ప్రజెంట్ as the లోపల మీరు future. పవిత్రంగా ఉంటుండండి, ఫ్యూచర్ కూడా పవిత్రంగానే ఉంటాయి. Be pure and sacred in the present. Your future will be pure and sacred. కానీ ఈనాడు ప్రజెంట్ లోపల మనం దోసకాయ తిని ఫ్యూచర్ లోపల మామిడికాయ తేపు రావాలంటే వస్తుందా? రానే రాదు. Today you eat a cucumber, you can't get the belch of a mango afterwards. కనుక ఈనాడు ఏమి తిన్నామో ఫ్యూచర్ అదే వస్తుంది. Whatever you have eaten today, the హిందీలో కూడా belch చెప్తారు, జైసే అన్నే ఐసే మన. in Hindi there is a saying, ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్గా వస్తుంది. కనుక మనము ప్రజెంట్ లోపల పవిత్రమైన హృదయంగా ఉంటుండాలి. therefore in the present you must always have a pure heart and a pure thought. విద్యార్థులారా, Dear students, మన పిల్లలు చాలా గుణవంతులే, our students are really good students, virtuous students. పవిత్రులే, They are sacred ones, pure ఎప్పుడూ ones. పవిత్రులే. Always they are pure. కానీ అప్పుడప్పుడు బయటికి పోయినప్పుడు ఈ వాతావరణం అనేటువంటిది వారిని చాలా ఆవరిస్తుంది. But when they go into the outside world, they will be enveloped by the దానిని outside కూడా మనం environment. కంట్రోల్ చేస్తూ రావాలి. You must control the outside ఈ environment. బట్ట పవిత్రంగానే ఉంటుండాలి, చాలా తెల్లగానే ఉంటుండాలి, ప్యూర్ గానే ఉంటుండాలి. This cloth is pure, white and sacred. కానీ దీనిని మనం ఉపయోగపెట్టుకోవటం చేత ఇందులో డస్ట్ అంతా చేరిపోతుంది. But as we use it, it collects dust. ఇది డస్ట్ చేరిందే మాసిపోయిందని దీన్ని పారవేయకూడదు. Just because it is dirty or dusty, you cannot throw it away. ఈ యొక్క డస్ట్ ని మనం తీసివేయడానికి తగిన కృషి చేయాలి. We should make efforts to remove dirt from this దీన్ని hanky. నీళ్లలో పెట్టి Put it in water. సోపుతో దిక్కి Wash with soap. బండకు కొట్టినప్పుడు Wash it against the అప్పుడు stone. తిరిగి దీని పవిత్రము సహజ స్వరూపాన్ని ధరిస్తుంది. Then only it gets back its original కనుక మన color. హృదయం అనేటువంటిది ఒక వస్త్రం వంటిది.
Our heart is మన like a మైండ్ ఒక cloth. వస్త్రం వంటిది. Our mind is also like మన a ఈ cloth. థాట్స్ లోపల ఇదంతా మాలిన్యమైపోతుండాలి. Our thoughts may pollute the mind. ప్రేమ అనే జలంలో ముంచు. Put it in the water of love. సాధన అనేటువంటి యొక్క ఇది సోపును తిక్కు. Use the soap of sadhana. నిత్య జీవితం అనేటువంటి బండకు వేసి కొట్టు. You wash it with the stone of the అప్పుడు daily నీ life. మాలిన్యమైన మనసు పరిశుద్ధమైపోతుంది. Your dirty mind gets cleaned and purified then. కనుక మనం చేయవలసినటువంటిది పురుష ప్రయత్నము. So what we have to do is human effort. పురుష ప్రయత్నం లేకుండా దేనిని కూడా మనం సాధించలేము. You cannot achieve anything without human effort. ప్లేట్ లో పొటాటో చపాతీ ఉంటుండాలి. There is potato in plate. 100 times పొటాటో చపాతీ అంటే మన స్టమక్ ఫిల్అప్ కాదు. Even if you repeat 100 times potato and chapati, your stomach will not be చేత్తో full. తీసుకో, నోట్లో పెట్టుకో, నములు జఠరానికి పంపించు. Apply your hand, అంతవరకు put it నీ in the పురుష mouth, ప్రయత్నం send it ఉంటుండాలి. to stomach. That much of human effort is necessary. అట్లు మన యొక్క శక్తి ఉండినా కూడా మనం శక్తిని సరైనటువంటి రీతిలో వినియోగించక సోంబేరుల వలె కూర్చుంటే మనం ఏ రీతిగా బ్రతకగలం? We have the capacity, but if we do not use them and become lazy ones, how can we live a విద్యార్థులారా, happy life? భారతదేశంలో తినడానికి తిండి లేక ఏమాత్రం కూడా నశించడానికి వీలు లేదు. In Bharat, there is no dearth of food at all. అన్నపూర్ణ క్షేత్రము భారతదేశం. Bharat is the place of Annapurna, the giver of food. ఈనాడు కడుపు లేకుండా పోతుందంటే దీనికి కారణం ఏమిటి? If people are starving today, what is responsible for this? ఒక్క కడుపు మనది, జానడు కడుపు. Our stomach is only... రెండు చేతులు మనకు ఉంటున్నాయి. We have got two రెండు hands. చేతులతోనే పని చేస్తే ఒక కడుపు ఎందుకు నిండదు? If you can work with two hands, why can't you fill up one small నీవు stomach? చేతులతో పని చేయటం లేదు, కానీ వల్ల కడుపు నిండటం లేదు. You are not working with hands, therefore your stomach is empty. కనుక నీవు కష్టపడి పని చేయి, Work hard, తప్పక నీ కడుపు నిండుతుంది. your stomach will be filled. అట్లు లేకుండా కడుపు నిండలేదే, బీదలంతా చచ్చిపోతున్నారంటే ఎందుకు చస్తున్నారు? If you start crying that poor people are పురుష dying, ప్రయత్నంలో లోపం జరుగుతూ ఉంటుండాలి. there is something wrong with human effort. సెల్ఫిష్నెస్ అధికమైపోతుండాలి. Selfishness is ఒక increasing. లేబర్ నే చూసుకోండి. Take labor. ఆ లేబర్ ఒక పనికి పోతాడు, 10 రూపాయలు తెస్తాడు. He goes for work and earns 10 rupees. కానీ తనకు భార్య బిడ్డలు ఇంట్లో ఉంటున్నారు. He has a wife and children at home. నిజంగా అతనికి త్యాగమే ఉంటుంటే ఈ 10 రూపాయల లోపల భార్య బిడ్డలను పోషించి తాను కూడా హాయిగా జీవించవచ్చు. If only he has some sacrificing sense in him, he could take care of his కానీ entire family with 10 స్వార్థపరుడైపోయి rupees. దారి లోపలనే ఒక లిక్కర్ దీనికి పోయేసేసి ఆ 10 రూపాయలు పెట్టి తాగేసేసి ఇంటికి వచ్చి పిల్లలను భార్యను పట్టుకొని కొడతాడు. On his way home, he goes to a liquor shop, spends 10 rupees on liquor, goes home, beats his wife and children. కనుక స్వార్థమైనటువంటిది ఇన్ని ఇక్కట్లకంత గురి అవుతుండాలి. For all these troubles and problems, లేకపోతే selfishness is మనం responsible. తక్కువ ధనం లోపలనే కుటుంబాన్ని సుఖంగా మనం పోషించుకోవచ్చు. Otherwise, even with small earnings, we can take care of our family మనం well. తినేటువంటి దానికంటే వేస్ట్ ఎక్కువ చేస్తున్నాం. We are wasting much more than we partake. కనుకనే సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈ 4 కూడాను విద్యార్థుల్లో అవసరం. Therefore, sealing on desires has been prescribed. డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఎనర్జీ. దిస్ ఇస్ ది వే ఆఫ్ లైఫ్. ఇది కల్చర్. This is culture. ఈ యొక్క దీనిని మనము సరైన రీతిగా మనం పెట్టుకోవాలి. We have to foster this culture. ఈ కల్చర్ గురించి ఇలియట్ అనేటువంటి వాడు చాలా గొప్ప పరిశోధనలు చేశాడు. Eliot has done a lot of research on this culture. రాశాడు బుక్స్ అంతా కూడా ఇంత పెద్ద తలదిండు మాదిరి పుస్తకాలు రాశాడు. He has written voluminously to become very Big voluminous books. కానీ కట్టకడపటికి విచారణ చేశాడు. కల్చర్ మీన్స్ వే ఆఫ్ లైఫ్ అన్నాడు. 2 అక్షరాలతో ముగించాడు. After doing so much and writing so much, he ended by telling, culture is way of life. వే ఆఫ్ లైఫ్, ఇదే మన యొక్క జీవితం. This is our ఈ way of లైఫ్ ని life. ఎట్లా ఉండాలి? ఐడియల్ లైఫ్ గా ఉంటుండాలి. Our life must be an ideal life. అందరికీ ఉపకారమైనటువంటి రీతిగా ఉంటుండాలి. We should be useful and helpful for others. విద్యార్థులారా, మీరు బయట పోయిన తర్వాత కూడాను సరి అయినటువంటి యొక్క అభ్యాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. Dear students, even after you go into the outside world, you should develop good habits. నిజంగా మీ మనసు చంచలమైనది కాదు, Your mind by nature is not governing. స్థిరమైనటువంటిది.
It is always firm and కానీ బయట steady. వాతావరణం దీన్ని చంచలంగా మారుస్తుండాలి. But it's the environment which makes the mind go. చెట్టులోని ఆకులు Wavering. చూడండి, ఆకులు స్టడీగా ఉంటుంటాయి. You take the leaves in a tree, they are always steady. కానీ గాలి వచ్చిందంటే అటు ఇటు ఆడుతాయి. But it is the breeze which makes the ఆడటం leaves దాని యొక్క move. స్వభావం కాదు, Movement is not గాలి inherent in the leaf. ఒత్తిడితోనే ఆడుతుండాలి. It is only on account of breeze. కాబట్టి మానవుని మనస్సు ఆడేటువంటిది కాదు, Similarly, the mind of the man is not అపవిత్రమైనటువంటిది wavering, కాదు. not even impure, అశుద్ధమైనటువంటిది కాదు. not impure. ఈ వాతావరణం చేత ఆ విధంగా మారిపోతుండాలి. It is the environment which makes the ఎలాంటి mind ఫ్రెండ్షిప్ impure. అవుతామో అలాంటి రూపాన్ని ధరిస్తున్నాము. Whatever form we are getting depends upon కనుక the మనము form of friendship. మంచి ఫ్రెండ్షిప్ తీసుకోవాలి. We should develop good friendship. మీ రియల్ ఫ్రెండ్ ఎవరు? గాడే రియల్ ఫ్రెండ్. Your real friend is God. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. ఎలాంటి కంపెనీనో అలాంటి రీతిగా మనం రూపొందుతున్నాం. Tell me your company, I'll tell you what you are is true. డస్ట్ ఉంది, ఈ డస్ట్ విండ్ ఫ్రెండ్షిప్ చేస్తే పైకి ఎగిరిపోతుండాలి. If dust makes friendship with wind, it flies into air. వాటర్ ఫ్రెండ్షిప్ చేస్తే కింది గుంతకు దిగిపోతుండాలి. If it makes friendship with water, it goes down the కిందికి drain. దిగడానికి కాళ్ళు లేవు డస్ట్ కు, పైకి ఎగరడానికి విండ్స్ లేవు. Either for the ascent or the descent, the dust doesn't have either the ఎలాంటి wings ఫ్రెండ్షిప్ or అలాంటి రీతిగా గాలి ఫ్రెండ్షిప్ తో పైకి పోతోంది, వాటర్ ఫ్రెండ్షిప్ తో దించు. ఫ్రెండ్షిప్ అట్లాంటిది. మనం చెడ్డ ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు. it is the friendship which elevates you or which brings you down ఎవరిని to మనం the ruin. ఎనిమిగా కూడా భావించకూడదు. Do not consider anyone as enemy. నీ ఫ్రెండ్, నీ గాడ్, నీ అంతర్ముఖంలో అభివృద్ధి గావించుకో. Develop the inner అది vision. నీ కాన్షియన్స్, దానిని నువ్వు ఫాలో చేయి. Follow your conscience which is inside you. బయట తట్టు మాత్రం హలో హలో హవారి హవారి గుడ్ బై బస్ అంతే. ఎక్కువ కూడా ఫ్రెండ్షిప్ పెట్టుకోకూడదు. In the outside world, you can always have as much as is essential. ఈ Hello, hello. విధమైనటువంటి యొక్క ఉన్నతమైనటువంటి యొక్క దీన్ని మనం తీసుకుంటే ఎంతైనా ఆదర్శాన్ని మనము నిరూపించవచ్చు. We can develop a lot of ideal life if only we take the proper things in the proper way. విద్యార్థులారా, మీరు ఆదర్శవంతమైనటువంటి మేనేజర్స్ గా తయారు కావాలి. Dear students, become ideal managers. ఈ ఇన్స్టిట్యూట్ లో మీరు చదివినందుకు మీరు పలాని ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అనేటువంటి పేరు తెచ్చుకుంటే అదే దీనికి అందించినటువంటి గ్రాటిట్యూడ్. You will be offering gratitude to this institute if you get a good name. మేము and say that దేనిని you are మీ a నుంచి good మేము student. కోరటం లేదు. We are not asking anything else from you. మంచి పేరు తెచ్చుకో, Get a good name. మంచి విద్యార్థి అనిపించుకో, Be called as a good student. ఆదర్శమైన జీవితాన్ని జరుపు. Have a good life. అప్పుడు మీ తల్లిదండ్రులకు ఆనందము, Your మాకు parents will be ఆనందం. happy, we will also be happy. కనుక నీవు ఆదర్శవంతమైన జీవితాన్ని జరపాలని నేను ఆశిస్తూ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరుని నీవు సంపాదించాలని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. I wish that you lead an ideal life, and I bless you that you should have a happy life. Thus I am bringing this discourse to a close. भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं,
भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना